నమస్తే అండి, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఈరోజు మనం లక్ష్మీపతి డైరీ ఫామ్ దగ్గరికి వచ్చామండి. సో ఈ వారం వచ్చిండే ఆవులు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనం మాట్లాడదాం. సో దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లో వస్తాయండి. నమస్తే అన్నగారు. నమస్తే అన్న. ఎన్ని వచ్చాయండి ఈ వారం? 12 వచ్చాయండి. 12 ఆవులు వచ్చాయి. సో ఈ వారం అనగా ఈరోజు డేట్ వచ్చేసరికి 24 అండి. సో 24, 25 2 రోజులు వీడియోలు వస్తాయి. మీకు ఎవరైనా కావాలంటే వీడియోలో నెంబర్ ఉంటుందండి. సో ఆ నెంబర్ ఫోన్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. పాలావులు ఉన్నాయన్నా? ఉన్నాయండి. పాలావులు ఉన్నాయి, సూట్ ఆవులు ఉన్నాయి. సూట్ ఆవులు. ఓకే, రేట్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎక్కడి వరకు ఉంటాయన్నా? రేట్లు 50 ఇంకా స్టార్ట్ అవుతాయి. 50 నుంచి 1,20,000 దాకా ఉన్నాయి. 1,20,000 దాకా ఉంటాయి. హెచ్ఎఫ్ క్రాస్, జెర్సీలు ఏమైనా ఉన్నాయన్నా? అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి. సో అదేంటి మీకు ఎట్లాంటి ఆవైనా కూడా ఇక్కడ నుంచి దొరుకుతుందని చెప్తారు. సో 50-60 వేలతో స్టార్ట్ అయితే అండి 1,10,000, 1,20,000 వరకు ఆవు క్వాలిటీని బట్టి రేట్లు అనేవి మారుతూ ఉంటాయి. సో ఒక్కొక్కటిగా డీటెయిల్స్గా మనం మాట్లాడితే ఏం రేటుకి వస్తుంది అనేది? ఇది హెచ్ఎఫ్ క్రాస్ అండి. హెచ్ఎఫ్ క్రాస్ ఎన్నో అవుతా అవునా? ఈతలు వచ్చి రెండో ఈత అండి. రెండో ఈత. సెకండ్ లాక్టేషన్ అవని చెప్తారంటే పళ్ళ మీద ఉందా? పళ్ళు మీద అంటే కడపల్లి కొత్త కడ. ఓకే, చూసుకోవచ్చండి. సెకండ్ లాక్టేషన్ అవు పొదుగు నెలలంతా కూడా బాగున్నాయండి, హెవీగా ఉన్నాయి. సో కొత్త కడ అని చెప్తారండి. రెండో ఈత అవు ఈనడానికి సిద్ధంగా ఉంది. ఎన్ని రోజులు అయినచ్చనా? 10 రోజుల లోపల 10 రోజుల లోపల. ఎంత తీసుకోవచ్చు మిల్కింగ్ కెపాసిటీ? మిల్కింగ్ 10-11 వస్తుంది. 10-11. సో తలా వాటం అంతా కూడా చూసుకోవచ్చు. 10 నుంచి 11 లీటర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తారు పూట మీద. అప్పుడు రోజు మీద వచ్చి మనకు 20+ అండి. 20 లీటర్లకు కాస్త ఇటు అటు మీ ఏరియాని బట్టి, ఫీడ్ బట్టి, వాతావరణాన్ని బట్టి పెరగడం తగ్గడం అనేది ఉంటుందండి. సో 20 లీటర్ మిల్కింగ్ కెపాసిటీ కలిగినామండి. ఇది వచ్చి లక్ష్మీపతి డైరీ ఫామ్ నుంచి అమ్మకానికి ఉంది. కావాల్సినటువంటి వాళ్ళు వీడియోలో నెంబర్ ఉంటుందండి. షార్ట్ వీడియోస్ వస్తాయి, సో లాంగ్ వీడియోలు వస్తాయి. 50-60తో స్టార్ట్ అయితే 1,20,000, 1,30,000 వరకు ఆవు క్వాలిటీని బట్టి రేట్లు అనేది మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకొని బేరం చేసుకొని తీసుకోవచ్చు. ఏం రేట్ అనేది? ఇది హోలిషన్ క్రాస్ అన్న. హోలిషన్ క్రాస్. ఎన్నో అవుతావునా? మూడో ఈత. కడపల్లో ఉండొచ్చండి. థర్డ్ లాక్టేషన్ అని చెప్తా ఉంటారు. దగ్గరలో ఈనిడి ఉంది. ఎన్ని రోజులు వేయొచ్చా? ఇది 10 రోజుల లోపల. 10 రోజుల లోపల. 10 days అని టైం చెప్తారండి. సో ఒక వారం నుంచి 10 రోజుల మధ్యలో ఎప్పుడైనా వేయచ్చు. ఎంత మిల్కింగ్ కెపాసిటీ ఎంతనా? ఇది 12 లీటర్లు ఇస్తుందండి. పూట మీద, రోజు మీద? పూటకు 12 లీటర్లు. పూటకు 12 లీటర్లు. సో పూట మీద 12 లీటర్లు చెప్తారండి. రోజు మీద వచ్చి 24 లీటర్ పర్ డే అని చెప్తారు. 24 లీటర్లు రోజు మీద తీసుకోవచ్చు అని చెప్తారండి. సో మీ ఏరియాని బట్టి, వాతావరణాన్ని బట్టి 1 లీటర్ పెరగడం తగ్గడం అనేది ఉంటుంది. మీ ఫీడ్ వేసే దాన్ని బట్టి కూడా మిల్కింగ్ కెపాసిటీ అనేది మారచ్చండి. 1 లీటర్ పెరగచ్చు, తగ్గచ్చు. సో ఇది వచ్చి చూసుకోవచ్చండి. దగ్గరలో ఎంత ఉంది? మూడో అయితే అవకు వస్తుందండి. సో లక్ష్మీపతి డైరీ ఫామ్ నుంచి చూసుకొని మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చండి. సో దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఏం రేట్ అనేది? ఇది హోలిషన్ క్రాస్ అండి. హోలిషన్ క్రాస్. ఎన్నో ఎత్తుకు వస్తుందన్నా? రెండో ఈత అండి. రెండో ఈత. 6 పళ్ళు. రెండో ఈత 6 పళ్ళతో ఉండాలని చెప్తాడు. ఈ నిందే సూట్ అవనా? సూట్ అవ్వండి. సూట్ అవే కదా. ఎన్ని రోజులు అయినచ్చనా? వారం లోపల. వారం రోజుల లోపల. అంతా అడ్వాన్స్డ్గా చెప్తాను రండి. సో వారం 10 రోజుల లోపల ఎప్పుడైనా ఈనొచ్చు. సో జర్నీ చేస్తే ట్రాన్స్పోర్ట్లో ఇంకా 1 రోజు 2 రోజులు ఈనేదానికి, తొందరగా ఈనేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఏమందులే పోండి దగ్గరికి. ఓకే, సో చూసుకోవచ్చు. యావు ఎంతనా మిల్కింగ్ కెపాసిటీ ఎంతనా? మిల్కింగ్ 9 లీటర్లు వస్తుందండి. 9 లీటర్లు. 10. ఓకే, పూట మీద 9 లీటర్లు చెప్తారండి. రోజు మీద 9 2 18 లీటర్లు తీసుకోవచ్చు అని చెప్తారు. సో 18 నుంచి 20 లీటర్ల మధ్యలో మీరు ఫీడ్ వేస్తే ఇంకా 1 లీటర్ 2 లీటర్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కొమ్ము వాటం అంతా కూడా చూసుకోవచ్చు. బయట తిప్పి మేపుకోవచ్చు కదండి బ్రహ్మాండంగా. మేపుకోవచ్చు అండి. బయట మీరు ఎక్కడైనా మేపుకోవచ్చు. సో మెయింటెనెన్స్ కూడా తక్కువ మెయింటెనెన్స్తో మేపుకోవచ్చు అని చెప్తారు. ఎంత చెప్పారండి మిల్కింగ్ కెపాసిటీ? ఎంత చెప్పారన్నా? 9-10. 9-10 అదే అండి. 20 లీటర్ లోపల మిల్కింగ్ కెపాసిటీ కలిగినామండి. సో దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇదేం బ్రీడ్ అనేది? హెచ్ఎఫ్ హోలిషన్ మిక్స్ అండి. హెచ్ఎఫ్ హోలిషన్ మిక్సింగ్. ఎన్నో అయితే వస్తుందన్నా? దగ్గర రండి. ఎన్నో ఎత్తుకు వస్తుంది? రెండో ఈత అండి. రెండో ఈత. పళ్ళు 6 పళ్ళు. 6 పళ్ళతో ఉండదు. సో తల చూసుకోవచ్చండి. సో 6 పళ్ళతో ఉండదని చెప్తారు. సెకండ్ లాక్టేషన్ ఆవు. పొదుగు అంతా కూడా చూసుకోవచ్చు. పొదుగు నరాలంతా కూడా బాగున్నదండి ఆవు. సో హెచ్ఎఫ్ క్రాస్ కలుస్తుంది అని చెప్తారు. సో ఇంకా 2 వారాలు పట్టొచ్చానా? పడుతుందండి. ఒక 2 వారాలు టైం చెప్తారండి. 10 రోజుల లోపల. 10 రోజులు లేదంటే 14 రోజుల మధ్యలో ఈనొచ్చు చెప్తారండి. సో పొద్దుగంతా కూడా చూసుకోవచ్చు. ఇంకా రావాల్సి ఉందన్నమాట. ఎంత తీసుకోవచ్చు నా పాలు? 8-9 వస్తుందండి. 8-9 పూట మీద. రోజు మీద వచ్చి ఒక 18 లీటర్ల వరకు తీసుకోవచ్చు అని చెప్తారండి. 18 లీటర్ కాస్త ఇటు అటు 1 లీటర్ పెరగడం తగ్గడం అనేది ఉంటుంది అనమాట. సో హెచ్ఎఫ్ క్రాస్ అవ్వండి. మీడియం అవ్వు బాగుంది. 6 బళ్ళతో ఉండదండి. రెండో ఎత్తుకు వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఏం రేట్ అండి? హెచ్ఎఫ్ హోలిషన్ మిక్స్ అండి. సూట్ అవ్వ పాలవనా? ఇది పాలవండి. ఎప్పుడు ఈనిందన్నా? 2 రోజులు అయిందండి. 2 రోజులు అవుతుంది. ఓకే, ఎంత తీసుకోవచ్చు నా పాలు? ఇప్పుడు ఏమైనా జున్ను పాలు వస్తున్నాయా? ఇప్పుడు 6-7 వస్తుంది. 6-7 వస్తున్నాయి. ఏమన్నా ఒళ్ళు ఆడితే పెరిగే ఛాన్స్ ఉందా? 10 లీటర్ దాకా వస్తుంది. 10 లీటర్లు. సో పర్ డే మీద 20 లీటర్స్ బిలో అని చెప్తారండి. 20 లీటర్ లోపల మిల్క్ తీసుకోవచ్చు అని చెప్తారు. ఏవో చూసుకోవచ్చు. పాలావండి. సో పాలావ్ అయినప్పుడు మీరు పాలు పిండుకొని చెక్ చేసుకొని చూసుకొని పోవచ్చు అండి. 2 పూట్ల 3 పూట్ల అయినా పిండుకోవచ్చు అని చెప్తారు. యావ పాలావ్ వచ్చిందండి. సో ఇది కూడా మనకి రెడీగా ఉంది వ్యాపారానికి. ఆవు దూడ 2 కూడా ఉన్నాయండి. సో దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఏం బ్రీడ్ అనేది?
ఇది హోలిస్టన్ క్రాస్ అండి. హోలిస్టిన్ క్రాస్ ఎక్కువ శాతం హోలిస్టిన్ కల్పిస్తుందండి మనకి, కొద్దిగా క్రాస్ మిక్స్ అవుతుంది. సో చూసుకో, సూట్ అవ్వే కదనా? సూట్ ఎన్ని రోజులు అయినా చనా? ఇది 10 రోజులు పడుతుంది. 10 రోజులు, 10 days అని టైం చెప్తారు. పొద్దుగంతా కూడా చూసుకోవచ్చండి. సో ఆవు తల ఓటం అంతా కూడా ఎంతనా? మిల్కింగ్ బస్ ఎంతనా? మిల్కింగ్ 8-9 రావచ్చు. 8-9 చెప్తానండి. సో చూడొచ్చు మీరంతా కూడా. ఇక్కడ మనం అంతా కూడా చూపిస్తామండి లైవ్లో చాలా వరకు. మీరు అయినా కూడా మీరు ఇక్కడ వచ్చి అవి పెట్టి చూసుకొని చెక్ చేసుకోవాలండి. సో 8 నుంచి 9 లీటర్లు అని చెప్తారు. సో అప్పుడు 16 లీటర్ల నుంచి 18 లీటర్ వరకు మిల్కింగ్ కెపాసిటీ కలిగినావండి. ఇది వచ్చి హోలిస్టిన్ మిక్సింగ్ అవు. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఏం రేట్ అనేది? ఇదే అండి, ఇది హోలిస్టన్, ఇది జెర్సీ అండి. జెర్సీ, ప్యూర్ జెర్సీకి వస్తుందండి. బిస్కెట్ రంగు. ఈ రంగుకు డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎన్నో ఈతకు వస్తుంది అనేది? రెండో ఈత అన్న. రెండో ఈత. పళ్ళునా? పళ్ళు 6 పళ్ళు. 6 పళ్ళతో ఉంది. ఓకే, ఎన్ని రోజులు అయినచ్చనా? ఇంత ఉంది, ఒక 10 రోజులు పడుతుంది. 10 రోజులు పడుతుంది. రెండో అయితే అంటే 6 బళ్ళతో ఉండని చెప్తారు. 10 రోజులు టైం అని చెప్తారండి. 10 days అని టైం చెప్తారు. సో కొంచెం మనకు రంగు కూడా బాగుంది. సో చూసుకోవచ్చు పొదుగు కాలంతా కూడా. జెర్సీలో ఎంత తీసుకోవచ్చు మిల్క్ దీనికి? ఇది 7-8 వస్తుంది. 7-8 పూట మీద. ఇది రేర్ బ్రీడ్. ఓకే, 7 నుంచి 8 లీటర్లు అని చెప్తారు పూట మీద. అప్పుడు రోజు మీద వచ్చి మనకు ఒక 8 2 16 లీటర్ లోపలండి. 16 లీటర్ లోపల మిల్కింగ్ కెపాసిటీ కలిగిందండి. 14 నుంచి 16 వరకు చెప్తున్నారు. సో రేర్ బ్రీడ్గా చెప్తానండి. చూసుకోవచ్చు తల అంతా కూడా, మూతి తల డిఫరెంట్గా ఉందండి ఇది. సో జెర్సీలో మంచి బ్రీడ్ అండి ఇది. చూసుకోవచ్చు. ఇది వచ్చి 16 లీటర్ వరకు మిల్కింగ్ కెపాసిటీ కలిగినాము. ఈ ఆవు అయితే మనకు రెడీగా ఉందండి. ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి సిద్ధంగా. మీకు వీడియో అప్లోడ్ చేయగానే మీరు ఫోన్ చేయొచ్చండి. సో 24-25 మధ్యలో మీకు వీడియోలు వస్తాయన్నమాట. ఈరోజు రేపు వస్తా అంట, ఈ 2 రోజులు. మీకు కావాల్సినటువంటి వాళ్ళు ఇక్కడికి రండి, చూసుకోండి, అన్ని విధాలు చెక్ చేసుకోండి. మీకు నచ్చితే బేరం చేసుకొని తీసుకొని పోవచ్చు. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి ఎక్కడికైనా. ఎన్ని ఆవులకైనా సౌత్లో ఉంటాయి, నార్త్లో ఉంటాయి. సో దాంట్లో చూద్దాం. ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో మీకు కావాల్సినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్ని విధాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. అడ్రస్ ఒకసారి మళ్ళీ మనం చూసుకుంటే పుంగునూరు అండి, కొత్త ఇండ్లు, లక్ష్మీ డైరీ ఫామ్. సో ఎవ్రీ వీక్ అనేది పెడతా ఉంటాం లక్ష్మీ డైరీ ఫామ్ నుంచి. సో మీకు తక్కువ ధరల నుంచి ఎక్కువ ధర వరకు ఆవు క్వాలిటీని బట్టి రేట్లు అనేవి ఉంటాయండి. వీడియోలో నెంబర్కి ఫోన్ చేసి మిగతా డీటెయిల్స్ అనేవి మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ.